నెల్లూరులోని కిసాన్ సెస్ దగ్గర 132 కేవీ విద్యుత్ స్టేషన్లను మంజూరు చేస్తున్నట్లు దానిని త్వరలోనే ప్రారంభిస్తామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. పంచెడులో దాదాపు 3.37 కోట్ల వ్యయంతో నిర్మించిన 32/11 కేవీ సబ్స్టేషన్ను మంత్రి గొట్టిపాటి ప్రారంభించారు. త్వరలోనే విద్యుత్ శాఖలో ఖాళీలు భర్తీ చేస్తామన్నారు. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు మంత్రి గొట్టిపాటి. ఆర్డీఎస్ఎస్ కింద చాలా పెద్ద ఎత్తున పనులు చేస్తా ఉన్నాం. 50% పైన పూర్తయిపోయి రాబోయే రోజులు మార్చి ఏప్రిల్ కల్లా, ఇందాక ఎస్సీ గారితో చెప్పాను, మార్చి ఏప్రిల్ కల్లా మొత్తం పూర్తి చేసి ఇక్కడ ఉన్న గ్రామాల్లో రైతులకు 9 గంటల విద్యుత్ ఇవ్వటం కానీ, ఇళ్లకి ఎక్కడ కూడా లో వోల్టేజ్ సమస్య లేకుండా చేయడానికి కానీ ఇవన్నీ కూడా చేయమని చెప్పాం. తప్పకుండా మార్చి ఏప్రిల్ కల్లా ఇవన్నీ కూడా అవగొట్టి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తాం. తప్పుడు రాతలు రాయటమే ధ్యేయంగా పెట్టుకొని తప్పుడు రాతలే కంటిన్యూగా రాస్తా అబద్ధాన్ని పదే పదే చెప్పి నిజం చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ చాలా పెద్ద ఎత్తున వ్యవస్థను అంతా కూడా దుర్వినియోగం చేసేసి సొంత అవసరాలకు వాడుకొని విద్యుత్ వ్యవస్థను అంతా కూడా సర్వనాశనం చేసి ప్రజల మీద 30,000 కోట్ల భారాన్ని వేశారు. అయితే మేము అధికారంలోకి వచ్చిన ఎమ్మటే ఏ విధంగా ప్రజల మీద భారం పడకూడదు, గడిచిన 5 సంవత్సరాలు 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి సర్వనాశనం చేసి వదిలిపెట్టిన దాన్ని ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, మనం రాబోయే 5 రోజుల్లో ₹1 కూడా పెంచకూడదు, ప్రజల మీద భారం వేయకూడదు. మనం మళ్ళీ గవర్నమెంట్ ఎలక్షన్ గెలివే లోపల ₹1.19 తగ్గించాలి అనే ధ్యేయంతో పనిచేయమని చెప్పాడు. అదే ధ్యేయంతో మేము పనిచేస్తా ఉన్నాం. ఇటీవల కాలం మీరు చూసి ఉంటారు, మొన్న డిసెంబర్ 31 ఏపీఈఆర్సీ కూడా 5,000 కోట్లు మళ్ళీ భారం వేస్తే ముఖ్యమంత్రి గారు మనం ప్రజల మీద భారం వేయద్దు, వాటిని అవసరమైతే మన ప్రభుత్వమే బరాయించింది, గవర్నమెంట్ బరాయించాలి కానీ ప్రభుత్వాన్ని బరాయద్దు. గడిచిన 5 సంవత్సరాలు వాళ్ళు చేసిన తప్పుల వల్ల నేటికి కూడా విద్యుత్ శాఖ భారాన్ని మోయాల్సి వస్తుంది అన్నమాట. ఇట్లా